వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మారబోతుందా? రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కొత్త ముఖాలు సందడి చేయబోతున్నాయా? అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. నియోజకవర్గాల పునర్విభజనతో ఏపీలో సీట్ల సంఖ్య భారీగా పెరుగునుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలకు ఇచ్చిన దిశానిర్దేశం ఏపీ పాలిటిక్స్ లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తుంది. అసలు ఏపీలో పెరగబోయే సీట్ల లెక్కలేంటి? జన సైనికులకు పవన్ ఇచ్చిన ఆ బంపర్ ఆఫర్ ఏంటి? లెట్స్ వాచ్. దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ సీట్ల పెంపుతో ఏపీ పాలిటిక్స్ లో సరికొత్త డిస్కషన్ స్టార్ట్ అయింది. ఏపీలో 175గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 269కి, 25 లోక్సభ సీట్లు 38కి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సీట్ల పెరుగుదల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ఎక్కువ ప్లస్ పాయింట్ అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 175 సీట్లలో 164 సాధించిన కూటమి 269 సీట్లలో 135 మ్యాజిక్ ఫిగర్ ను ఈజీగా చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న కూటమి పునర్విభజనను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఆల్రెడీ 175 నియోజకవర్గాల్లోనే బలమైన అభ్యర్థులు లేక ఇబ్బంది పడుతున్న వైసీపీకి పెరిగే సీట్లలో క్యాండిడేట్స్ ను నిలబెట్టడం, గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం పెద్ద సవాల్గా మారే ఛాన్స్ ఉందంటున్నారు. మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపు ఫ్యాన్ పార్టీకి ఇబ్బందికర సిచ్యువేషన్ ను క్రియేట్ చేయవచ్చన్న చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే డీలిమిటేషన్ ప్రక్రియతో రాష్ట్రంలో అసెంబ్లీ మరియు లోక్సభ సీట్ల సంఖ్య విప్లవాత్మకంగా పెరగబోతోంది. ప్రస్తుతం ఉన్న 175 స్థానాలు ఏకంగా 169కి, అలాగే 25గా ఉన్న లోక్సభ సీట్లు 38కి చేరనున్నాయని అంచనా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా దాదాపు 100 మందికి చట్టసభల్లో అడుగుపెట్టే అద్భుత అవకాశం లభించబోతోంది. ఈ పరిణామంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యంత వేగంగా స్పందించారు. విజయవాడలో తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమైన ఆయన డీలిమిటేషన్ ప్రక్రియపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇది కేవలం సీట్ల పెంపు మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తును మార్చే ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు. టీడీపీలో టికెట్ ఆశావహులు ఎక్కువగానే ఉంటారు. గత ఎన్నికల్లో తమకు సీటు ఇవ్వలేదని అలిగిన నేతలు, సీటు త్యాగం చేసి పదవులు దక్కట్లేదన్న అసంతృప్తితో ఉన్న నేతలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారికి సీట్ల పెంపుతో అవకాశం దక్కడం పక్కా. కూటమిగా వెళ్లిన సొంత పార్టీ నేతలకు టిక్కెట్లు కేటాయింపు చంద్రబాబుకు ఈజీ కానుంది. గత ఎన్నికలప్పుడు సీట్ల పంపకాల కోసం పడ్డ ఇబ్బందులు ఈసారి ఉండకపోవచ్చు. ఈ సీట్ల పెంపు అధికార కూటమికి ఒక వరప్రసాదం లాంటిదైతే, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది ఒక పెద్ద సవాలుగా మారనుంది. ఇప్పటికే అభ్యర్థుల కొరతతో సతమతమవుతున్న వైసీపీకి అదనంగా వచ్చే 100 సీట్లలో గెలుపు గుర్రాలను నిలబెట్టడం కత్తిమీద సామే. మరోవైపు టీడీపీలో టిక్కెట్ ఆశించి గతంలో త్యాగం చేసిన నేతలకు ఈ పునర్విభజన కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. చంద్రబాబు నాయుడు కూడా ఈ మార్పుల ద్వారా కూటమిలోని అసంతృప్తి నేతలను సర్దుబాటు చేసే పనిలో పడ్డారు. ఇక 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లలో పోటీ చేసి గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. యువతకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ, లోక్సభ సీట్ల పెంపు జనసేనకు వరంగా మారే అవకాశం ఉంది. అయితే టీడీపీతో పొత్తులో ఉండటంతో తమకు రాజకీయ అవకాశాలు దక్కవేమోనన్న ఆందోళనలో ఉన్న పలువురు జనసేన నేతలకు గతంలోనే క్లారిటీ ఇచ్చారు పవన్. జనసేనలోకి వెళ్తే సీటు గ్యారంటీ. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మారుమోగుతున్న మాట ఇది. గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించి కింగ్ మేకర్ గా నిలిచిన జనసేన ఇప్పుడు నియోజకవర్గాల పెంపును తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. సీట్ల సంఖ్య 269కి పెరిగితే కూటమి పొత్తులో భాగంగా జనసేనకు కనీసం 50 నుంచి 70 అసెంబ్లీ సీట్లు, దాదాపు 10 ఎంపీ స్థానాలు దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో కష్టపడే సాధారణ కార్యకర్తలకు కూడా ఎమ్మెల్యే అయ్యే అవకాశం కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా యువతకు, మహిళలకు పెద్దపీట వేయాలని ఆయన నిర్ణయించారు. ఈ ప్రక్రియలో ఎక్కడా అవకతవకలు జరగకుండా అర్హులైన వారికే అవకాశం దక్కేలా నాదెళ్ల మనోహర్ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయడం పవన్ కళ్యాణ్ సీరియస్నెస్ కు నిదర్శనం.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడుతున్న వారికి జనసేన బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి పొత్తులో భాగంగా జనసేనకు గతంలో కంటే డబుల్, ట్రిపుల్ సీట్లు దక్కుతాయని ఆశావహులు లెక్కలేసుకుంటున్నారు. ఏపీ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 269కి చేరితే జనసేనకు 50 నుంచి 70 ఎమ్మెల్యే సీట్లు దక్కుతాయనేది కొందరి అంచనా. ఇక లోక్సభ సీట్లు 38కి పెరిగితే జనసేన 10 దాకా లోక్సభ సీట్లలో పోటీ చేసే ఛాన్స్ ఉందనేది ఇంకో లెక్క. ఈ క్రమంలో ఇప్పటి నుంచే జనసేనలో చేరి జనంలోనూ పవన్ దృష్టిలోనూ పడితే టికెట్ తమకే దక్కుతుందని, వన్స్ పార్టీ బీఫామ్ దక్కితే గెలుపు ఈజీ అవుతుందని పలువురు నేతలు మాస్టర్ ప్లాన్ వేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేన తలుపులు తెరిస్తే చాలు గాజు గ్లాస్లో టీ తాగేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట పలువురు లీడర్లు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నేతలు జనసేన వైపు చూస్తున్నారట. అసెంబ్లీ, లోక్సభ సీట్ల పెంపు జన సైనికులకు, జనసేనకు నయా జోస్ తెస్తుందన్న టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. మొత్తానికి ఏపీలో రాబోయే రోజుల్లో సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలు కాబోతోంది. నియోజకవర్గాల అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. 100 మంది కొత్త నాయకులు చట్టసభల్లోకి వస్తే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా జనసేన వ్యూహం ఏ మేరకు పారనుంది అనేది వేచి చూడాలి.